వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనం సెంటెన్స్ ఫార్మేషన్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ప్రనౌన్ గురించి అయితే క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. ఎటువంటి కంటెస్ట్ లేకుండా మీకు అవగాహన అయ్యేటట్లు పూర్తి సైంటిఫిక్ మెథడ్‌లో తెలుగు ట్రాన్స్‌లేషన్ గాని అలాంటివేవి లేకుండా ఒక పిక్చర్ మెథడ్‌లో అయితే మీకు ఈ వీడియో ఉండబోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం చిల్డ్రన్స్‌కి మాత్రమే కాదు. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంగ్లీషు రాని వాళ్ళున్నా, లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళున్నా, వాళ్ళకి గూడా చాలా ఉపయోగపడుతుంది. అంతే విధంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారు. వాళ్ళకి గూడాను ఒక బేసిక్ ఐడియా అయితే ఇస్తుంది ఈ వీడియో. ఈ వీడియో కాదు ఫర్దర్‌గా గూడాను పెట్టే వీడియోస్ అన్నీ గూడాను మీకు చాలా వరకు అయితే ఒక మంచి కాన్సెప్ట్‌ని అయితే ఇస్తాయి. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ చాలా మేమైతే ప్రొవైడ్ చేస్తాము. మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి మనం ముందుగా తెలుసుకున్నట్లుగా ఇక్కడ ఈ బేబీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? తనని గురించి తెలుపుతూ మనం ఏం చెప్పొచ్చు? షీ. వెరీ గుడ్. అలా కాకుండా ఇది ఒక వస్తువు కదా! దీని గురించి చెప్పాలంటే ఇట్. ఇట్ ఈజ్ ఏ బ్యాగ్. ఓకేనా? తినొక గర్ల్. దీని గురించి చెప్పాలంటే ఓకే. ఏం చెప్పాలి? షీ ఈజ్ ఎ గర్ల్ లేదా షీ ఈజ్ హెర్ సిస్టర్. సారీ. షీ ఈజ్ హెర్ సిస్టర్. ఇక్కడ లేదు దీని పేరు రాణి అనుకుందాం. రాణి అయితే రాణి ఈజ్ హెర్ సిస్టర్. అలా కాకుండా ఇక్కడ ఒక వస్తువు టెడ్డీ బేర్. దీని గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ హిజ్ టాయ్. అలా కాకుండా ఇక్కడ ఒక గర్ల్ గురించి చెప్పాలి అంటే షీ ఈజ్ మై మమ్. ఓకే. ఇక్కడ అలా కాకుండా బాయ్ గురించి చెప్పాలి. అదెలా? ఇక్కడ బాయ్‌కి నేమ్ ఉందనుకుందాం. ఇక్కడ రాజు అనుకుందాం దీని పేరు. రాజు అయితే ఏం చేస్తారు? రాజు ఈజ్ హిజ్ ఫ్రెండ్. అలా కాకుండా ఇది ఇక్కడ వస్తువు గౌన్. ఏం చెప్పాలి? ఇట్ ఈజ్ ఏ డ్రెస్. ఓకేనా? అలా కాకుండా ఈజ్ టామ్. ఎవరు? హీ. హీ ఈజ్ టామ్. ఓకేనా? ఇక్కడ ఎవరు కూడాను హీ ఈజ్ ఏ టామ్ అనకండి. ఎందుకంటే ఏ అనేది మనం సింగిల్‌గా వాడతాం. ఏ లేదా యాన్ అనేది దాని యూసేజ్ గురించి ఆర్టికల్స్‌లో మనం చెప్పుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే ఏ అని వాడకండి. ఇక్కడ ఏ అంటే ఒకటి అని అర్థం వస్తుందనమాట. ఓకేనా? సో, హీ ఈజ్ ఏ టామ్ అంటే హీ ఈజ్ ఒక టాము. అంటే ఇతను ఒక టాము అని చెప్పేసి అనం కదా! ఇతని పేరు రాజేషు. ఇతను రాజేషు అంటాం గానీ, ఇతను ఒక రాజేషు అని గట్టా అనం కదా! అందుకు మనం ఇక్కడ హీ ఈజ్ టామ్ అనాలి తప్ప హీ ఈజ్ ఏ టామ్ అని మాత్రం అనకూడదు. చాలా మందిలో ఈ రాంగ్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే నేను చూస్తుంటాను. సో, మీరు చేయకూడదు అలాగా. ఇక్కడ చూడండి ఈ అబ్బాయి తన గురించి తాను చెప్పుకోవడానికి ఐ అంటున్నాడు. అదే విధంగా ఎదురుగా ఉన్న అబ్బాయిని గురించి చెప్పడానికి యూ అంటున్నాడు. అదే విధంగా వీళ్ళిద్దరూ కలిపి ఇక్కడ ఎదురుగా ఉన్న ఒక అబ్బాయిని చూపించేటప్పుడు ఏమంటున్నాడు? హీ అంటున్నాడు తను చూపిస్తూ. అదే విధంగా వీళ్ళిద్దరూను ఇక్కడ ఈ అమ్మాయిని చూపిస్తూ షీ అంటున్నారు. ఈ అబ్బాయి ఈ మొక్కని చూపిస్తూ ఇట్ అంటున్నాడు. ఓకేనా? ఇక్కడ చూడండి పైనుంది కదా! వాళ్ళ వాయిస్ బబుల్ అంటారు దాన్ని. ఆ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళందరి మధ్యన ఉంటూ ఈ అబ్బాయి ఏమంటున్నాడు? ఉయ్ అంటున్నాడు. అంటే గ్రూప్‌లో ఉంటూ తమను తాము తెలుపుకోవాలంటే తమను గురించి తాము చెప్పుకోవాలంటే ఉయ్. ఓకేనా? లేదు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ అబ్బాయి ఇద్దరిని చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్కడిని చూపించినా యూ అనే అన్నాడు. ఇక్కడ ఇద్దరిని చూపించినా లేదా ఎక్కువ మందిని చూపించినా సరే యూ అని అంటారు. చూసారా ఇక్కడ? మనం ఎక్కువ మందిని గురించి చెప్పాలన్నా యూఏ వాడతాం. ఒక్కళ్ళ గురించి చెప్పాలన్నా యూఏ వాడతాం. ఆ తర్వాత ఇక్కడ దే. ఇక్కడ ఇద్దరిని చూపిస్తే ఈ అబ్బాయి ఏమన్నాడు? దే అన్నాడనమాట. ఓకేనా? సో, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనే ఒక విషయాన్ని నేర్చుకుంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు. మనం ఉదాహరణకి ఆహ్, షీ ఏట్ ఎ బనానా. ఇక్కడ ఏట్ ఏంటి అని నన్ను అడగొద్దు. ప్రస్తుతానికి మీకు ఏట్ అంటే తినడం అని చెప్తున్నాను. మీకు టెన్సెస్ చెప్పినప్పుడు క్లియర్‌గా చెప్తాను. షీ ఏట్ ఏ బనానా. ఓకే. షీ ఏట్ ఏ బనానా అన్నప్పుడు ఇక్కడ ఆమె బనానా తిన్నది. ఒక బనానా తిన్నది. అందుకే ఇక్కడ ఏ వాడుతున్నాం. అలా అని చెప్పేసి నేమ్స్‌కి ముందు వాడొద్దు ఆ ఏ అనేది. ఏ గాని, యాన్ గాని. చూడండి షీ అంటే ఏంటి? ఆమె. ఆమె ఏట్ ఏ బనానా. ఏం తిన్నది ఇక్కడ? బనానా తిన్నది. ఈ బనానా అనేది ఆబ్జెక్ట్ అవుద్దనమాట. ఓకేనా?
ఈ వర్క్‌కి ఏట్ అనే వర్క్‌కి ఆబ్జెక్ట్ ఈ బనానా అవుద్ది. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అవుద్దనమాట. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. ఆ పనికి గురి కాబడింది. ఓకేనా? అది ఆబ్జెక్ట్ అవుద్ది. ఇక్కడ బనానా అనేది ఆబ్జెక్ట్ అనమాట. అయితే ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్‌ని ఎలా యూజ్ చేయొచ్చు? యూ కాల్డ్ మీ. ఓకేనా? లేదా యూ గేవ్ హెర్. ఇక్కడ ఏమిటి? గేవ్. గేవ్ అంటే ఇచ్చాడు అని అర్థం. కాల్ అంటే పిలిచాడు అని అర్థం. ఓకేనా? మీకు మరి తెలుగులో చెప్పాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే. మనం వెర్బ్స్ గురించి కూడాను క్లియర్‌గా తెలుసుకుంటాం వొకాబులరీ సెషన్‌లో. సో, నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే ఇదే యూ చూడండి. యూ కాల్డ్ ఐ అనకూడదు ఇక్కడ. యూ కాల్డ్ ఐ అన్నాం అనుకోండి రాంగ్ అయిపోద్ది. యూ కాల్డ్ ఐ అంటే రాంగ్ అయిపోద్ది. ఏమనాలి? యూ కాల్డ్ మీ. ఓకేనా? అలా కాకుండా షీ కాల్డ్ హిమ్ లేదా షీ కాల్డ్ హెర్. ఈమెని పిలిచింది. షీ కాల్డ్ షీ అనొచ్చా? అనకూడదు అక్కడ. ఇక్కడ షీ కాల్డ్ షీ. ఆమె ఆమెను పిలిచింది అనడానికి ఇక్కడ షీ వాడమనమాట. ఇక్కడ ఏం వాడతాం? షీ కాల్డ్ హెర్ లేదా హిమ్ అలా వాడతాం అనమాట. ఓకేనా? ఇలా గాని వాడినట్లయితే రాంగ్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఆబ్జెక్ట్ అంటే మీకు అర్థమైందనుకుంటాను. వి కాల్డ్ వి అంటే కొంతమందిలో ఉంటూ ఇతను చెప్పుకుంటున్నాడు అనుకుందాం. ఈ విషయాన్ని ఈ వ్యక్తి చెప్తున్నాడు అనుకుందాం. ఏమని చెప్తున్నాడు? వి కాల్డ్ దెమ్. ఓకేనా? ఇక్కడ మీకు చూస్తే ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఐకి ఐ నో. నో అంటే ఇక్కడ తెలుసు అని అర్థం. మీరు ఇంకా డెప్త్‌గా దాని గురించి టెన్సెస్ గురించి అవగాహన లేని వాళ్ళైతే ఆలోచించకండి. నో అంటే తెలుసు అని. ఐ నో టామ్ అంటే నాకు టామ్ తెలుసు. ఓకేనా? టామ్ నోస్ మీ. ఇక్కడ చూడండి నాకు టామ్ తెలుసు. టామ్ నోస్ ఐ అనం కదా ఇక్కడ. ఏమనాలి? మీ. ఓకేనా? టామ్ నోస్ మీ. ఓకేనా? ఇక్కడ వి. వికి ఆబ్జెక్ట్ ఏంటి? అజ్. వి నో టామ్. ఇక్కడ చూడండి వి నో టామ్. టామ్ నోస్ అజ్. ఓకేనా? టామ్ నోస్ వి కాదు. టామ్ నోస్ అజ్. ఇక్కడ వి అనాను. ఓకేనా? ఇక్కడ ఐ అనాను. ఇక్కడ యూకి యుఏ వస్తుంది. యూ నో టామ్. టామ్ నోస్ యూ. ఓకేనా? యూకి యుఏ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే విధంగా మనకి ఆహ్, ఈ చూడండి. హీ నోస్ టామ్. టామ్ నోస్ హిమ్. ఇక్కడ టామ్ నోస్ హీ అనం కదా! హీ అంటే రాంగ్ అయిపోతుంది. ఓకేనా? హిమ్ అనేది రైట్ అవుతుంది. షీ షీ నోస్ టామ్. టామ్ నోస్ షీ కాదు ఇక్కడ. ఏంటి రాయాలి? హెర్. వెరీ గుడ్. షీ నోస్ టామ్ నోస్ హెర్. ఓకేనా? నాట్ షీ. దే నో టామ్. టామ్ నోస్ దెమ్. ఇక్కడ టామ్ నోస్ దే అనకూడదు. రాంగ్ అయిపోతుందనమాట. టామ్ నోస్ దెమ్ రాయాలి. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందా? ఇక్కడ చూడండి ఐ నీడు, హ్యావ్ అలాంటి స్పెషల్ వెర్బ్స్ కొన్ని ఉంటాయి. వాటి గురించి కూడాను ప్రత్యేకించి క్లాసులు అయితే తీసుకుంటాం. ఇక్కడ నీడ్ అంటే అవసరం. ఐ నీడ్ హెల్ప్. ఓకేనా? ఐ నీడ్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ ఐ కాదు ఇక్కడ. కెన్ యూ హెల్ప్ మీ. ఓకేనా? యూ నీడ్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ యూ. కెన్ ఐ హెల్ప్ యూ. ఓకేనా? కెన్ ఐ హెల్ప్ యూ. ఇక్కడ కెన్ ఐ అనేది ఎప్పుడు వాడతారంటే ఎవరికైనా ఆఫర్ ఇచ్చేటప్పుడు. ఓకేనా? లేదా ఇప్పుడు మనం హెల్ప్ అడిగేటప్పుడు అలాంటప్పుడైతే కెన్ వాడతాం. దీని గురించి కూడాను స్పెషల్‌గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే హీ నీడ్స్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ హీ కాదు. కెన్ యూ హెల్ప్ హీ అని రాయకూడదు ఇక్కడ. ఏం రాయాలి? కెన్ యూ హెల్ప్ హిమ్. షీ నీడ్స్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ హెర్. ఓకేనా? ఐ నీడ్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ ఐ కాదు ఇట్ ఇక్కడ. ఇట్ నీడ్ హెల్ప్. కెన్ యూ హెల్ప్ ఇట్. ఓకేనా? వీ నీడ్ హెల్ప్. క్యాన్ యూ హెల్ప్ అస్. క్యాన్ యూ హెల్ప్ వీ అనకూడదు. క్యాన్ యూ హెల్ప్ అజ్. ఓకేనా? దే నీడ్ హెల్ప్. క్యాన్ యూ హెల్ప్ దెమ్. ఈ విధంగా మనం వాడొచ్చు అనమాట.
చూడండి ఇక్కడ ఈ వ్యక్తి తన అంబ్రెల్లాని పట్టుకొని ఏమంటున్నాడు? ఐ అంటే ఇక్కడ తన దుక్కు చూపిస్తూ ఏమనుకుంటున్నాడు? మై అంబ్రెల్లా తనదే అని చెప్తున్నాడనమాట. ఒక వ్యక్తి తనదే అని చెప్పాలంటే ఐ ఐ వాడకూడదు. అక్కడ ఏం వాడాలి? మై. ఓకేనా? అలా కాకుండా కొంతమంది వ్యక్తులు లేదా ఒక ఇద్దరు వ్యక్తులైనా అవ్వచ్చు, ఎక్కువ మంది వ్యక్తులైనా అవ్వచ్చు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవాలంటే అవర్ అంబ్రెల్లా. ఇక్కడ చూసారా? అవర్ అంబ్రెల్లా అని వీళ్ళు చెప్పుకుంటున్నారనమాట. ఈ అంబ్రెల్లా మాది అని చెప్పుకుంటున్నారు. ఓకేనా? తర్వాత మా అంబ్రెల్లా అని చెప్పుకుంటున్నారు. ఇతను మనకిస్తున్నాడు ఈ అంబ్రెల్లా. మనకిస్తున్నట్టుగా భావించండి. ఇస్తూ ఏం చెప్తున్నాడు? యువర్ అంబ్రెల్లా, యువర్ అంబ్రెల్లా అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే ఒక్కళ్ళకి ఇస్తూ కూడా చెప్పొచ్చు. లేదా కొంతమంది వ్యక్తులకి ఇస్తూ కూడాను యువర్ అంబ్రెల్లా అని చెప్పొచ్చు. మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి ఈ విధంగా ఒక బుక్ గాని ఏదైనా ఇస్తూ లేదా మీ దగ్గర ఆ బుక్‌ని ఉంచుకొని మై బుక్. ఓకేనా? ఒక ఇద్దరు కలిసి ఆ బుక్స్‌ని పట్టుకొని అవర్ బుక్. అదే విధంగా ఇంకొకరికి బుక్ ఇస్తూ యువర్ బుక్ అని చెప్పడం. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా! తర్వాత ఏంటంటే ఒక నోట్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ గాని ఇక్కడ ఏమున్నాయో అవన్నీ ఎక్కించండి. పాజ్ చేయండి. అక్కడ ఎక్కిస్తే మీకు నెక్స్ట్ టైము యూట్యూబ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటే నోట్స్‌ని మీకు కొంత సమయం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందనమాట. ఓకేనా? సో, హిజ్ అంబ్రెల్లా. ఇక్కడ ఈ రవి అని అనుకుందాం ఇతని పేరు. ఈ రవి అతని వైపు చూపిస్తూ అదే అంబ్రెల్లా వైపు చూపిస్తూ అంబ్రెల్లా హిజ్ అంబ్రెల్లా అంటున్నాడనమాట. ఇతని యొక్క అంబ్రెల్లా అంటున్నాడు. ఓకేనా? అదే విధంగా హర్ అంబ్రెల్లా అని చెప్పేసి ఇక్కడ రవి చెప్తున్నాడు అంబ్రెల్లా దుక్కు చూపిస్తూ. అదే విధంగా రవి ఏం చెప్తున్నాడు? వాళ్ళ దుక్కు చూపిస్తూ ఆ అంబ్రెల్లా వాళ్ళ అంబ్రెల్లా దుక్కు చూపిస్తూ వాళ్ళ అంబ్రెల్లా. ఓకేనా? దెయిర్ అంబ్రెల్లా. ఓకేనా? దెయిర్ అంబరిల్లా. ఇక్కడ చూడండి. అంటే నాకు చెందిన వస్తువు దిస్ థింగ్ బిలాంగ్స్ టు మీ అని చెప్పాలనుకోండి. అప్పుడు నాకు నేను చెప్పుకోవాలనుకోండి. ఇక్కడ మై. ఓకేనా? మీకు చెందిన వస్తువు అని చెప్పాలనుకోండి. అంటే కొంతమంది ఉండి మీరు ఒకళ్ళ మీద చెయ్యేయండి. ఒక ముగ్గురు కలిసి ఒక చెయ్యి పట్టుకొని అనండి. అవర్. ఓకేనా? అవర్ అంటే మీది అని అక్కడ అర్థం వస్తుంది. లేదా నాది అని అంటే ఇంకొకళ్ళది అని చెప్పాలనుకోండి మీరు ఒక వస్తువునిస్తూ. యువర్ అని చెప్పండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? హిజ్, హెర్, దేర్ అదే విధంగా ఐ లైక్ మై హౌస్. ఓకేనా? ఐ హౌస్ కాదు ఇక్కడ. ఐ లైక్ దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ కదా! ఓకే. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ కాబట్టి ఐ లైక్ మై హౌస్. ఇక్కడ ఏమనొచ్చు? దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. ఇక్కడ చూడండి హౌస్ బిలాంగ్స్ అనే వెర్బ్ వచ్చింది. అంటే బిలాంగ్స్ అంటే వాళ్ళకి చెందుతుంది అని అర్థం అనమాట. ఎవరికి బిలాంగ్స్ ఎవరికి చెందుతుంది? దిస్ హౌస్ బిలాంగ్స్ టు ఐ కాదక్కడ. ఎవరికి? ఆబ్జెక్ట్ కదా అక్కడ. లాస్ట్‌లో వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది మీరు ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని గుర్తించాలంటే లాస్ట్‌లో వస్తుందని మీరు చూసుకుంటే చాలనమాట. ఓకేనా? దిస్ హౌస్ బిలాంగ్స్ టు ఐ కాదు మీ. ఓకేనా? ఐ లైక్ మై హౌస్. దిస్ హౌస్ బిలాంగ్స్ టు మీ. ఓకే. అలా చెప్పుకున్నామా? వి లైక్ అవర్ హౌస్. ఓకేనా? దిస్ హౌస్ బిలాంగ్స్ టు అజ్. ఓకేనా? లేదా దిస్ బుక్ అనండి. ఏదైనా అనండి. అంబ్రెల్లా అనండి. మీ ఇష్టమే. వి లైక్ అవర్ హౌస్ లేదా వి లైక్ అవర్ బుక్. దిస్ బుక్ బిలాంగ్స్ టు ఏం రాయాలి? వీయా? కాదు. అక్కడ ఏంటి? వీకి అజ్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మనం చెప్పుకున్నాం కదా ముందు. సో, యూ లైక్ యువర్ హౌస్. ఓకేనా? యూ లైక్ యూ హౌస్ కాదు అక్కడ. యువర్ హౌస్ అంటే నీకు చెందినది. అంటే ఒకరికి చెందినది అని చెప్పాలంటే మై, అవర్, యువర్, హిజ్, హెర్, దెయిర్ వాడతారనమాట ఇక్కడ. హీ లైక్స్ హిజ్ హౌస్. షీ లైక్స్ హెర్ హౌస్. దే లైక్ దెయిర్ హౌస్. ఓకేనా? అంటే ఇక్కడ దే లైక్ దేర్ హౌస్. ఇక్కడ హౌస్ ఒకటి ఉందనుకుందాం. ఈ హౌస్ అనేది దేర్ హౌస్. ఓకేనా? అంటే ఈ హౌస్ అనేది బిలాంగ్స్ టు దే అనం కదా అక్కడ ఏమంటాం? దిస్ హౌస్ బిలాంగ్స్ టు దెమ్ అనమాట. దే అనకూడదు ఇక్కడ. ఓకేనా? ఓకేనా? దే లైక్ దేర్ హౌస్. దిస్ హౌస్ బిలాంగ్స్ టు దెమ్ అనమాట. ఓకేనా? అంటే కొంతమంది పీపుల్‌కి. ఇక్కడ చూడండి. ఓకేనా? లేదా దిస్ ఈజ్ దెయిర్ హౌస్. ఇలా కూడా అనొచ్చు. దిస్ ఈజ్ దెయిర్ హౌస్
అనొచ్చు. ఓకేనా? కొంతమంది వ్యక్తులను చూపిస్తూ ఒక ఇద్దరు లేదా ముగ్గురిని చూపిస్తూ దిస్ ఈజ్ దేర్ హౌస్ అనొచ్చు. దిస్ హౌస్ బిలాంగ్స్ టు దెమ్ అనొచ్చు. అంటే బిలాంగ్స్‌కి సంబంధించిన ఇక్కడ ఆబ్జెక్ట్ కదా! ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వాడాం. ఓకేనా? ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీకు మళ్ళీ లాస్ట్‌లో సమ్మరైజ్ చేస్తాను అంతా గూడాను. సో, మీరు ఏం చేయాలి అంటే దీనికోసము మీరు ఒక వస్తువునిస్తూ అలా ప్రాక్టీస్ చేయండి. అక్కడ అంబ్రెల్లా బదులుగా మీరు ఇంకో వస్తువుని పెట్టేసి మీ ఫ్రెండ్స్‌తో అయితే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇదైతే అర్థమవుతుంది. అంత కష్టమేం కాదు. చాలా ఈజీ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మై, యువరు అని ఎప్పుడు అంటారనేది. ఇక్కడ ఈ పాప ఈ డాగ్‌ని పట్టుకొని మై డాగ్ అంటుంది. ఇక్కడ వీళ్ళకి డాగ్స్ ఇచ్చేసి ఇది యువర్ డాగ్ అని చెప్తుంది. అంటే మీకు చెందినది. అంటే మీది, మీకు చెందినది అని చెప్పేసి చెప్తుంది. అదే విధంగా ఇక్కడ చూడండి. యువర్ డాగ్ అని చెప్తుంది. ఇక్కడ 2 అంటే ఇక్కడ యువరు 2 సార్లు వాడింది. అంటే ఇద్దరికి ఇచ్చినప్పుడు కూడా యువరే వాడింది. ఒక్కళ్ళకి ఇచ్చినప్పుడు కూడా యువరే వాడింది. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఎక్కువ మందినైనా యు అనే అంటాం. ఎక్కువ మందికి చెందిందైతే యువర్ అంటాం. ఇక్కడ ఒక్కళ్ళనైనా యు అనే అంటాం. ఒక్కడికి చెందిందైతే యువర్ అంటాం. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైందా? ఇక్కడ డాగ్ అనేది వీళ్ళిద్దరూ పట్టుకుంటూ ఏమంటున్నారు వీళ్ళిద్దరూ కలిపి? ఏమంటున్నారు? అవర్ డాగ్ అంటున్నారు. అంటే దిస్ డాగ్ బిలాంగ్స్ టు మీ అని అన్నట్టనమాట. ఓకేనా? ఇక్కడ ఇట్స్ హోమ్. అంటే ఈ డాగ్‌కి చెందిన హోమ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. ఐ డాగ్ అనం కదా! అక్కడ ఏమనాలి? మై డాగ్. ఇక్కడ యూ డాగ్స్ అనం కదా! యూ డాగ్స్ అంటే తిట్టినట్టనమాట యాక్చువల్‌గా. ఓకే. యువర్ డాగ్. యువర్ డాగ్స్ లేదా యూ డాగ్ కాదు ఇక్కడ యువర్ డాగ్స్. ఇక్కడ యువర్ డాగ్. ఓకేనా? ఇట్ హౌస్ అనం కదా! ఇట్స్ హౌస్. ఈ ఇట్స్‌కి సంబంధించి చాలామంది అపోస్ట్రోఫ్ పెడుతుంటారు. ఎందుకంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. అపోస్ట్రోఫ్ పెడితే దాని మీనింగే మారిపోతుంది. ఉదాహరణకి ఇక్కడ ఇట్స్ హౌస్ అని చాలామంది రాస్తుంటారు. ఇట్స్ హౌస్ అని ఎందుకు రాయకూడదంటే ఇట్స్ అంటే మనకు తెలుసు ముందుగా నేర్చుకున్నాం. ఇట్ ఈజ్ హౌస్ అయిపోతుందనమాట దాని మీనింగ్. ఓకేనా? విడదీస్తే. సో, ఇది రాంగ్. ఇక్కడ ఇట్స్ వేరు. ఈ ఇట్స్ వేరు. ఈ ఇట్స్ వేరనమాట. ఓకేనా? ఇట్స్ అంటే ఒక వస్తువుకి లేదా ఒక జంతువుకి చెందినది అని చెప్పేసి చెప్పడానికి మనం ఇట్స్ వాడతాం. ఓకే. తర్వాత హిజ్ డాగ్. ఓకేనా? హీ డాగ్ కాదు హిజ్ డాగ్. దే చూడండి దే అంటే దెయిర్ డాగ్స్. ఓకేనా? దే డాగ్స్ కాదు దెయిర్ డాగ్స్. వాళ్ళకి చెందిన డాగ్స్ అనమాట ఈ డాగ్స్. ఎవరికి చెందినవి? వీళ్ళకి చెందినవి. ఓకేనా? అలా కాకుండా హెర్ డాగ్. ఏంటి? హెర్ డాగ్. ఓకేనా? తర్వాత గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యామీని పరిచయం చేస్తున్నాను. యామీ చూడండి ఒక కార్ కొన్నది. ఈ కార్ ఎవరిది అంటే హెర్ డాగ్. అది హెర్ కార్ అంటాం. ఓకేనా? హెర్ కార్. లేదా దీన్నే ఇంకో విధంగా అపోస్ట్రోఫ్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఏంటి? ఇక్కడ ఉంది చూడండి. యామ్ ఈస్ కార్. అంటే ఏమిటి? యామీస్‌కి చెందిన కారు అని చెప్పడానికి అపోస్ట్రోఫ్ ఉపయోగించి కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి. హెర్ హస్బెండ్. ఎవరి హస్బెండు? యామీస్ హస్బెండ్. ఓకేనా? హెర్ హస్బెండ్. అక్కడ పేరు యూజ్ చేయకుండా చెప్పాలంటే హెర్ అని ప్రొనౌన్ యూజ్ చేస్తామనమాట. మనం యాక్చువల్‌గా ప్రొనౌన్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? నేమ్ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు ప్రొనౌన్ యూజ్ చేస్తాం. ఇక్కడ రవి కమ్ అని అనొచ్చు. లేదా యూ కమ్ అని అనొచ్చు. అంటే ఇక్కడ రవికి బదులుగా నేను ఏది యూజ్ చేశాను? యూ యూజ్ చేశాననమాట. ఓకేనా? అంటే నౌన్‌కి బదులుగా మనం అంటే ఇప్పుడు ఒక నేమ్‌కి బదులుగా మనం ఈ ప్రొనౌన్ అయితే యూజ్ చేస్తాం. హెర్ చిల్డ్రన్ లేదా యామీస్ చిల్డ్రన్ అనమాట. యామీస్‌కి చిల్డ్రన్ అనమాట వీళ్ళు. ఓకేనా? యాండీని పరిచయం చేస్తున్నాను. ఇది హిజ్ బైక్ అనొచ్చు. లేదా ఏమనొచ్చు? యాండీస్ బైక్ అనొచ్చు. హిజ్ సిస్టర్ ఈమె. అంటే ఎవరి సిస్టరు? యాండీస్ సిస్టర్ అనమాట. ఇక్కడ అపోస్ట్రోఫ్ అనేది కంపల్సరీ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ హిజ్ పేరెంట్ అంటే యాండీస్ పేరెంట్స్ అని అర్థము. అదేవిధంగా దెయిర్ సన్ ఇక్కడ ఇద్దరు మిస్టర్ అండ్ మిసెస్ లీ అని చెప్పేసి చెప్పారు. ఎప్పుడైనా భార్యాభర్తల గురించి చెప్పాలంటే మిస్టర్ అండ్ మిసెస్ అని చెప్తారు. అదైతే ఒక గౌరవ సూచకంగా ఉంటది. మిస్టర్ అండ్ మిసెస్ లీ అంటే జెంట్ పేరు ఇక్కడైతే చెప్పారు. సో, దెయిర్ సన్, దెయిర్
డాటర్. ఓకేనా? దేర్ చిల్డ్రన్ అంటే ఎవరు దేర్ అంటే ఇక్కడ మిస్టర్ అండ్ మిసెస్ లీ. దాన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. మిస్టర్ అండ్ మిసెస్ లీస్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే సార్ యాండీస్ అంటే యాండీ ఈజ్ అవ్వదా అని రావచ్చు. ఎప్పుడు కూడాను ఈ నేమ్‌తో షార్ట్ ఫార్మ్ అందుకే మనము ఈజ్‌కి వచ్చినప్పుడు యాండీస్ అని రాయము. ఎందుకంటే ప్రొనౌన్స్‌కి మాత్రమే రాస్తాం. ఓకేనా? అది కూడాను నెగెటివ్ వచ్చినప్పుడు అలాంటప్పుడైతే రాస్తాం. పాజిటివ్‌లో పాజిటివ్‌గా రాస్తాం. ఓకేనా? యాండీ ఈజ్, యాండీస్ ఒకటి కాదు. అసల యాండీ ఈజ్‌కి షార్ట్ ఫార్మే లేదనమాట. ఓకేనా? యాండీస్ అంటే ఇక్కడ పూర్తి అర్థం మారిపోద్ది. ఓకేనా? మీరు ప్రొనౌన్స్‌కి రాసినట్టుగా రాసేయకూడదు ఇలాగ. ఇక్కడ యాండీస్ అంటే యాండీస్ యొక్క అని అర్థం. ఓకేనా? యాండీస్‌కి చెందినది అని అర్థం. దీనికి యాండీస్ అనగానే యాండీ ఈజ్ అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ షీస్, షీస్ అనగానే మనం ఏంటి రాస్తాం? షీజ్. ఓకేనా? అలాగా ఇక్కడ మీరు అనుకోవద్దు. ఇక్కడ ఓన్లీ ప్రొనౌన్‌కి మాత్రమే ఎపిస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడితే ఈజ్ అనేది వస్తది. అలాగని చెప్పేసి మీరు ఏదో ఒక పేరుకి ఇలాగా ఎపిస్ట్రోఫ్ పెట్టిస్తే మీకు ఈజ్ అనే అర్థం రాదు ఇక్కడ. వారికి చెందినది అని అర్థం వస్తదనమాట. ఉదాహరణకి రవీస్ అన్నామనుకోండి ఎపిస్ట్రోఫ్ పెట్టి. రవికి చెందినది అని అది అర్థం వస్తది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఐ హావ్ ఎ టీ షర్ట్. చూడండి. ఐ హావ్ ఎ టీ షర్ట్. హ్యావ్, నీడు వాటి గురించి మళ్ళీ మీకు ప్రత్యేకించి చెప్తాను. ఇవన్నీ కూడా ఒక స్పెషల్ వెర్బ్స్. వీటి గురించి కొన్ని లెసన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తొందరపడొద్దు. ప్రస్తుతానికైతే హ్యావ్ అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. మన దగ్గర ఏమైనా ఉంది అని చెప్పాలంటే హ్యావ్‌తో చెప్తాం. ఐ హావ్ ఎ పెన్ అన్నామనుకోండి, మన దగ్గర ఒక పెన్ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా? ఐ హ్యావ్ ఎ టీ షర్ట్. మై టీ షర్ట్ ఈజ్ బ్లూ. ఓకేనా? నా టీ షర్ట్ బ్లూగా ఉంది. యూ హ్యావ్ ఏ బుక్. యువర్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. చూడండి. యూ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ కాదు ఇక్కడ. యువర్ బుక్ అంటే నీకు చెందిన బుక్ అని అర్థం. ఓకేనా? యూ హ్యావ్ ఎ బుక్. నీ దగ్గర ఒక బుక్ ఉంది. యువర్ బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్. నీకు చెందిన బుక్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట. వీ హ్యావ్ ఏ డాగ్. అవర్ డాగ్ ఈజ్ బ్రౌన్. దే హ్యావ్ సిస్టర్స్. దేర్ సిస్టర్స్ ఆర్ స్మాల్. షీ హ్యాస్ ఎ కార్. హెర్ కార్ ఈజ్ రెడ్. ఓకేనా? షీ హ్యాస్ ఎ కార్. చూడండి. షీ కార్ ఈజ్ రెడ్ కాదు ఇక్కడ. ఓకేనా? హెర్ కార్ ఈజ్ రెడ్. ఓకేనా? హెర్ అంటే ఆమెకి చెందిన కార్ అనమాట. ఆమెకి చెందిన కార్ అనేది రెడ్‌గా ఉంటుంది. హీ ఈజ్ మై బ్రదర్. హిజ్ నేమ్ ఈజ్ జాక్. అంటే ఇతనికి చెందినది ఆహ్, అది చూడండి. ఇతనికి చెందిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు. హీ నేమ్ ఈజ్ జాక్ కాదు. హిజ్ నేమ్ ఈజ్ జాక్. ఓకేనా? హిజ్ నేమ్ అతని యొక్క నేమ్. ఓకేనా? ఇట్ హ్యాస్ 2 ఐస్. ఇట్స్ ఐస్ ఆర్ బ్లూ. ఇక్కడ ఇందాక చెప్పాను చూడండి. ఇట్స్ అంటే దానికి చెందినది అని అర్థం. అపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడితే దాని మీనింగ్ మారిపోద్ది. ఇట్ ఈజ్ అని వస్తదనమాట. ఓకేనా? ఓకేనా? మైన్, యువర్స్. ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ పట్టుకొని ఏమంటున్నాడు తిను? దిస్ ఈజ్ మైన్ అంటున్నాడు. మైన్. దిస్ ఈజ్ మైన్ అంటే ఇది నాది అంటున్నాడు. నాది. మైకి, మైన్‌కి తేడా ఉంది. ఇక్కడ గనక మీరు చూసుకున్నట్లయితే ఐ, మీ, మై, మైన్. చూడండి. ఐ మనకి ప్రొనౌన్ తెలుసు. దానికి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మీ. అంటే హీ కాల్డ్ మీ. ఓకేనా? ఒక హౌస్ గాని మనది అనుకోండి. అప్పుడు ఏమని చెప్తాం? దట్ హౌస్ ఈజ్ లేదా దట్ ఈజ్ మై హౌస్ అని చెప్తాం. ఓకేనా? దట్ హౌస్ బిలాంగ్స్ టు మీ అని చెప్తాం. అంటే ఆబ్జెక్ట్ హౌస్‌కి సంబంధించి చెందడం బిలాంగ్స్ అనే దానికి ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఆహ్, దట్ హౌస్ బిలాంగ్స్ మీ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే మై. ఓకేనా? మైన్. తేడా ఏంటి? ఐ అంటే నాది అని అర్థం. మీ అంటే ఐ అంటే నేను అని అర్థం. అంటే ఇంగ్లీష్‌లో కొద్దిగా నేను తెలుగులో చెప్తున్నాను. పూర్తిగా ఇదే విధంగా ఉంటదని మాత్రం మీరు అనుకోవద్దు.
చాలా సందర్భాల్లో మారుతూ ఉంటది. సో, దాదాపుగా మీకు అర్థం అవ్వడం కోసం అయితే ఇక్కడ చెప్తున్నాను. మీ అంటే నన్ను. హి కాల్డ్ మీ అంటే నన్ను పిలిచాడు అని అర్థం. హి గేవ్ మీ అంటే నాకు ఇచ్చాడు. నాకు అనే సెన్స్‌లో కూడాను వస్తదనమాట. హి గేవ్ మీ ఎ పెన్. ఓకేనా? ఇక్కడ మై అంటే నా యొక్క. ఓకేనా? లేదా నా. దట్ ఈజ్ మై హౌస్. ఓకే. అంటే ఏంటి? నా యొక్క హౌసు లేదా నా హౌసు అని అర్థం వస్తదనమాట. ఇక్కడ మైన్. మైన్ అంటే ఏంటి? దట్ ఈజ్ మైన్. సింపుల్‌గా ఇక్కడ నౌన్ గాని ఏం చెప్పట్లేదు. అంటే హౌస్ గురించి గాని ఏం చెప్పట్లేదు. దట్ ఈజ్ మైన్ అంటున్నారు అంతే. ఓకేనా? ఇక్కడ మీకు ఈ బుక్‌ని ఆహ్, ఇక్కడ మైన్ అంటున్నాడు చూసారా? అంటే ఇది పట్టుకొని మైన్ అంటున్నాడు. నాది అని చెప్పేసి చెప్తున్నాడు. లేదా దట్ బుక్ ఈజ్ మైన్ అని కూడా అనొచ్చు. దట్ బుక్ ఈజ్ మై. దట్ బుక్ ఈజ్ మైన్. దట్ బుక్ ఈజ్ మైన్ అంటే ఏంటి? ఆ బుక్కు నాది అని అర్థం అనమాట. లేదా దట్ ఈజ్ మై బుక్. చూసారా ఇక్కడ? మీకు క్లియర్‌గా అర్థం అవుద్ది. ప్రస్తుతానికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఫస్ట్ లెసన్ కాబట్టి మీరు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. రాను రాను అయితే మీకు అలవాటయిపోద్ది. దట్ ఈజ్ మై బుక్. ఓకేనా? దట్ బుక్ ఈజ్ మైన్. దట్ ఈజ్ మై బుక్. చూడండి ఇక్కడ ఎవరి బుక్కు? మై బుక్. ఓకేనా? అలా అని అర్థం వస్తదనమాట. ఇక్కడ చూడండి యువర్స్ ఇక్కడ తనకిస్తూ ఇది నీది అంటున్నాడనమాట. నీది. యువర్స్ అంటే ఏంటి? నీది. ఇక్కడ ఇట్స్ ఈ బుక్ అనేది ఈ కుక్కది. ఓకేనా? అని చెప్తున్నాడనమాట. ఇట్స్ బుక్ అని. ఇట్స్ బుక్. ఇట్స్ బుక్. ఇక్కడ అవర్స్ అంటే ఇద్దరు ఈ బుక్‌ని పట్టుకొని అవర్స్ మాది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇతను ఈ బుక్‌ని చూపిస్తూ దెయిర్స్ అని చెప్తున్నాడనమాట. వారిది అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయి పట్టుకున్న బుక్‌ని చూపిస్తూ హెర్స్ అని చెప్తున్నాడనమాట. హెర్స్ ఆమెది ఈ బుక్ అని చెప్పేసి. ఈ అమ్మాయి ఆ అబ్బాయి పట్టుకున్న బుక్‌ని చూపిస్తూ హిజ్ హిజ్ అని చెప్తుంది. ఇక్కడ హిజ్స్ అవ్వదు. ఓకేనా? హిజ్. హిజ్ అని రాయకండి. హిజ్. ఓకేనా? ఇక్కడ ఎస్ పెట్టకూడదు. హిజ్. ఓకేనా? దానికి ఇంకా ఎక్స్‌ట్రా ఎస్ మాత్రం తగిలించకండి. ఓకేనా? చాలామంది అదే మిస్టేక్ అయితే చేస్తుంటారు. సో, ఇంకా మీకు క్లియర్‌గా అర్థమవుతుంది చూడండి. ఐ, మై, మైన్. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోండి. మీకు కొద్దిగా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఐ, మీ, మై, మైన్ ఇలా అనుకోండి. చూడండి ఐ అంటే నేను, మీ అంటే కాల్డ్ మీ. ఓకేనా? హి కాల్డ్ మీ, హి గేవ్ మీ. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని చెప్పాను కదా! మై అంటే నాకు చెందింది అని ఒక వస్తువు గురించి చెప్పాలంటే మై అనమాట. లేదా మీది సొంతము అని చెప్పాలంటే మైన్. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ బుక్ ఇక్కడ ఒక టికెట్ పట్టుకుంది. ఈ టికెట్ పట్టుకొని ఏమంటుంది తిను? ఈ అమ్మాయి మైన్ అంటుంది. ఇక్కడ ఈ టికెట్‌ని ఇద్దరు గూడా పట్టుకొని ఏమంటున్నారు? అవర్స్ అంటున్నారు. అంటే ఈ టికెట్ అనేది వీళ్ళిద్దరికీ గూడాను చెందిన సొత్తనమాట. ఇక్కడ మనకిది ఇస్తున్నాడు. ఇక్కడ మనకిది ఇస్తున్నారు. ఇస్తూ ఏమంటున్నారు? యువర్స్ అంటున్నారు. అంటే మనం తీసుకోవాలనమాట ఇదిప్పుడు. ఓకేనా? మనకిస్తూ యువర్స్ అంటున్నారు. అలా కాకుండా ఇతనికి ఈ అమ్మాయి ఇస్తూ ఏమంటుంది? హిజ్ అంటుంది. ఈ టికెట్ అనేది ఇతనికి చెందిన సొత్తు అంటుంది. హిజ్ అంటే ఇతనిది. ఓకేనా? లేదా అతనిది అని కూడాను అక్కడ మీనింగ్ వస్తుంది. తర్వాత ఈమెకి ఈ టికెట్ ఇస్తూ హెర్స్ అంటున్నాడు. ఓకేనా? హెర్స్ అంటున్నాడు. అంటే ఆమెకు చెందిందని. ఈ టికెట్‌ని వీళ్ళిద్దరికీ ఇస్తూ దెయిర్స్ అని అంటున్నాడనమాట ఇక్కడ. ఓకేనా? అదే విధంగా దిస్ ఈజ్ మై బుక్. ఓకేనా? దిస్ ఈజ్ మై బుక్. దిస్ బుక్ ఈజ్ మైన్. చూడండి మై బుక్‌కి, మైన్‌కి తేడా ఏంటి? మనం చూద్దాం. ఇక్కడ బుక్కు, మై 2 కలిసొచ్చింది. అంటే మై పక్కన అంటే నాది అని ఇక్కడ మైన్ అంటే నాది అని చెప్పాను కదా! ఇక్కడ మై పక్కన ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక నౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మై, యువరు, హెర్రు ఇక్కడ చూసుకోండి. యువరు, హెర్రు, హిజ్ ఫోను, ఇట్స్ ఫుడ్డు, అవర్ క్యాటు, దేర్ బుక్కు. ఓకేనా?
దీన్నే సింపుల్‌గా దిస్ ఈజ్ మై బుక్ అనే బదులు దిస్ బుక్ ఈజ్ మైన్. రెండిటికి ఈ బుక్ నాది. ఈ బుక్ అనేది ఈ బుక్ నాది. దిస్ ఈజ్ మై బుక్. ఇది నా బుక్. రెండిటికి తేడా అదనమాట. మీకు తెలుగులో చెప్పకూడదు అనుకున్నాను. కానీ కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది నా బుక్. ఓకేనా? దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ యువర్ కార్. దిస్ కార్ ఈజ్ యువర్స్. దిస్ ఈజ్ హెర్ హౌస్. దిస్ హౌస్ ఈజ్ హెర్స్. ఓకేనా? హెర్ హౌస్, హెర్స్. హెర్స్ చూసారా? మరి ఇంక దానికి సంబంధించి ఏ నౌన్ కూడా రిలేటెడ్ పక్కన లేదనమాట. ఖచ్చితంగా ఈ హెర్రు, హిజ్జు, ఇట్సు ఉందంటే ఖచ్చితంగా పక్కన నౌన్ ఉండాలి. అదే ఈ రెండిటికి తేడా అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఇట్స్ ఫుడ్. దిస్ ఫుడ్ ఈజ్ ఇట్స్. దిస్ ఈజ్ అవర్ క్యాట్. దిస్ క్యాట్ ఈజ్ అవర్స్. దిస్ ఈజ్ దేర్ బుక్. దిస్ బుక్ ఈజ్ దేర్స్. ఇదనమాట ఆ రెండిటికి తేడా. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దే కెనాట్ బి స్టాండ్ ఎలోన్ అండ్ దే ఆల్వేస్ కమ్ బిఫోర్ నౌన్. చూడండి ఇక్కడ ఈ దేరు, హిజ్జు, ఓకేనా, అవర్సు. అవర్స్ అంటే ఇక్కడికి వస్తుంది చూడండి. అవరు, అదేవిధంగా హెర్రు, ఇలాంటివన్నీ వస్తాయి చూడండి. అక్కడ వెంటనే నౌన్ రావాలి, దాని పక్కన నౌన్ వస్తుంది. ఇక్కడ అలా కాకుండా అవర్సు, దైర్సు, ఓకేనా, యువర్సు, మైను అలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ చివరిలో వస్తుంది. దీని ముందైతే నౌను అనేది ఎప్పుడు ఉండదు. ఇది ఎప్పుడు కూడా నౌన్ తర్వాత అయితే రాదు. ఇది ఖచ్చితంగాను నౌన్‌కి ముందైతే వస్తుంది. నౌన్ అంటే ఏం లేదు, ఒక పేరనమాట. ఏదైనా ఒక పేరు లేదా అంటే బుక్ గాని, లేదా ఒక వ్యక్తికి చెందిన పేరు గాని, ఒక గ్రూప్‌కి చెందిన పేరు గాని, అంటే ఇప్పుడు మీకు నౌను, ప్రొనౌను వాటి గురించి మళ్ళీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే కొన్ని ఈ విధంగా తెలుసుకోండి. మరి డెప్త్‌కైతే నేను వెళ్ళదలుచుకోలేదు. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్స్ గురించి ఇందాకల చెప్తానన్నాను కదా! అప్పుడే కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ చూడండి. ఇట్స్ అండ్ ఇట్స్ రెండిటికి తేడా చూడండి. ఇట్స్ అంటే ఇట్స్ యూనివర్సిటీ. ఆక్స్‌ఫర్డ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ యూనివర్సిటీ. అంటే ఆక్స్‌ఫర్డ్ తన యూనివర్సిటీకి ఫేమస్. ఓకేనా? అంటే ఇట్స్ యూనివర్సిటీ అంటే ఏమిటి? ఆక్స్‌ఫర్డ్‌కి చెందిన యూనివర్సిటీ. అంటే ఇక్కడ ఆక్స్‌ఫర్డ్ బదులుగా ఇట్స్ వాడామనమాట. ఓకేనా? ఆక్స్‌ఫర్డ్స్ యూనివర్సిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇట్స్ ఇట్ అపోస్ట్రోఫ్ పెట్టి ఎస్ పెడితే ఇక్కడ మీకు సెంటెన్స్ అర్థం కాకపోతే ఇక్కడ మీరు దాన్ని ఏదో టఫ్‌గా తీసుకోవద్దు. మీకు రాను రాను అర్థమవుతుంది. ఫస్ట్‌లోనే అంతా అర్థమైపోవాలని లేదు. మీకు ప్రస్తుతానికైతే మీకు ఈ ప్రొనౌన్ మీద కమాండ్ వస్తే చాలు. దాన్ని నోట్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తోని ఒక బుక్ చెప్పాను కదా! ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తది. ఐ లైక్ ఆక్స్‌ఫర్డ్ చూడండి. ఐ లైక్ ఆక్స్‌ఫర్డ్. ఇట్స్ ఎ నైస్ ప్లేస్. అంటే ఇట్స్ ఏ అంటే ఇక్కడ ఏంటి? ఇట్ ఈజ్ ఏ నైస్ ప్లేస్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి. మీరు దీన్ని ఒక విధంగా కంఠస్థ పెట్టినా మీరు మరి ఏం చేస్తారో చూడండి. నేర్చుకోండి. ఇది స్క్రీన్‌షాట్ తీసుకొని రాసుకుంటారో లేదా ఒక దగ్గర రాసుకుంటే చాలా మంచిది. ఐ, మీ, మై, మైన్ వీటన్నిటిని ఒక జతగా అయితే చదవండి. యూ, యువర్స్. ఓకేనా? యువర్స్. హీ, హిమ్, హిజ్. షీ, హెర్, హెర్స్. ఇక్కడ చెప్తాను చూడండి. ఐ అంటే నేను అని అర్థం. మీ అంటే నన్ను లేదా నాకు ఇందాక చెప్పాను. ఈ కాల్డ్ మీ, ఈ గేవ్ మీ. అంటే ఈ కాల్డ్ మీ అంటే అక్కడ నన్ను అని అర్థం వస్తది. హీ కాల్డ్ అంటే పిలిచాడు. అతను నన్ను పిలిచాడు అని అర్థం వస్తుంది. ఈ గేవ్ మీ అంటే అక్కడ గేవ్ అంటే ఇచ్చాడు. ఓకే. మీకు సెంటెన్స్‌లో వెర్బ్స్ తెలియకపోయినా నేను చెప్తున్నాను కదా! తెలుగులోని. ప్రస్తుతానికి గేవ్ అంటే ఇచ్చాడు. సో, అక్కడ ఏమిచ్చాడు? పెన్ ఇచ్చాడు. హీ గేవ్ మీ అంటే నాకు ఇచ్చాడు. ఇక్కడ చూడండి సందర్భం బట్టి మారుతుంది. నన్ను లేదా నాకు అని అర్థం వస్తుంది. అక్కడ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ చివరిలో ఉంటుంది. ఈ గేవ్ ఐ అనకూడదు కదా! ఈ గేవ్ ఏమనాలి? ఈ గేవ్ మీ. ఓకేనా? ఈ కాల్డ్ ఐ కాదు. ఈ కాల్డ్ మీ అనాలి. ఓకేనా? దట్ ఈజ్ ఐ పెన్ అనం కదా! ఏమంటాం? దట్ ఈజ్ మై పెన్ లేదా దట్ ఈజ్ మై బుక్. ఓకేనా? ఇక్కడ ఏమనాలి? దట్ బుక్ ఈజ్ మైన్. ఓకేనా? ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్‌గా తెలియాలి. సో, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వచ్చేస్తది. మీకు వెంటనే వచ్చేయాలని ఏం లేదు. ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి వీడియోని. ఒక బుక్‌లో ఎక్కించుకొని
మీరు చూసినట్లయినా మీకు అర్థమైపోతుంది. యూ, యూ, యువర్స్, యువర్స్ సేమ్ అదే పరిస్థితి అనమాట. యూ అంటే నువ్వు, ఇక్కడ యూ అంటే నిన్ను లేదా నీకు. ఈ కాల్డ్ యూ, ఈ గేవ్ యూ. ఈ కాల్డ్ యూ అంటే ఏమిటి? పిలిచాడు, కాల్. ఈ కాల్డ్ యూ, ఇతను అంటే అతను నిన్ను పిలిచాడు. ఓకేనా? నిన్ను అని వస్తుంది ఇక్కడ చూడండి, నిన్ను. ఇక్కడ ఏమొస్తుంది? నీకు. ఈ గేవ్ యూ నీకు ఇచ్చాడు. ఓకేనా? ఆ రెండు సందర్భాల్లో కూడా వస్తుంది. మరి తెలుగులో చెప్పక తప్పట్లేదు. సో మీకు ఇలా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ పూర్తిగా తెలుగు మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే సెర్టెనిటీ ఉండదు. అంటే కన్ఫామ్‌గా అలాగే ఉంటదనైతే ఉండదు. సో ఇది కంఠస్థ పెట్టండి ఒక విధంగా చెప్పాలంటే. మీకు అప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి, ఈ గేవ్ యూ. ఓకేనా? దట్ ఈజ్ యూ పెన్ అనం కదా! దట్ ఈజ్ యువర్ పెన్. ఓకేనా? ఇక్కడేంటి? దట్ పెన్ ఈజ్ యువర్స్. ఓకేనా? హీ అంటే మనకు తెలుసు. హీ చూడండి, ఐ కాల్డ్ హీ అనం కదా! ఐ కాల్డ్ ఏమనాలి? హిమ్. ఓకేనా? ఐ గేవ్ హీ అనం కదా! ఏంటి? ఐ గేవ్ హిమ్. ఓకేనా? ఇక్కడ కాల్ తర్వాత ఏంటి? గేవ్. ఈ వెర్బ్స్ గురించి కూడా మీకు ప్రత్యేకించి చెప్తాను ముందుగా చెప్పుకున్నట్లుగా. ఈ రెండిటిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. ఇక్కడ హీ దట్ ఈజ్ హిజ్ బుక్. హిజ్ బుక్. ఓకేనా? దట్ బుక్ ఈజ్ హిజ్. షీ చూద్దాం ఇప్పుడు. ఐ కాల్డ్ హెర్. దట్ ఈజ్ హెర్ బుక్. దట్ బుక్ ఈజ్ హెర్స్. ఇక్కడ చూడండి, ఇట్ మనకు తెలుసు. ఏదైనా యానిమల్స్‌కి గాని, వస్తువులకు గాని వాడతాం. ఇక్కడ ఇట్ అనేది పూర్తిగా క్యాట్ గురించి అయితే వాడుతున్నాం. హీ కాల్డ్ ఇట్ అంటే లేదా షీ కాల్డ్ ఇట్. ఈమె తను పిలిచింది. ఎవరిని? పిల్లిని. ఓకేనా? దట్ ఈజ్ ఇట్స్ హౌస్. ఓకేనా? ఇందాక చెప్పుకున్నట్లుగా దట్ ఈజ్ ఇట్స్ హౌస్. చూడండి, అందులో ఆ అమ్మాయి డాగ్స్‌కి సంబంధించి డాగ్ హౌస్ అని చెప్పడానికి దట్ ఈజ్ ఇట్స్ హౌస్ అని చెప్పింది. ఓకేనా? ఇట్స్ హౌస్. దట్ ఈజ్ ఇట్స్ అని అనడానికి లేదు. ఇక్కడ దానికి సంబంధించి అలాంటి వర్డ్ లేదనమాట. ఓకేనా? ఇట్స్, ఇట్‌కి సంబంధించి నాలుగో టైప్ వర్డ్, నాలుగో టైప్ ప్రొనౌన్ అనేది లేదు. ఓకేనా? వి దానికి సంబంధించి ఈ కాల్డ్ అస్, ఈ గేవ్ అస్. ఈ కాల్డ్ అస్, ఈ గేవ్ అస్ ఎ పెన్. ఓకేనా? దట్ ఈజ్ అవర్ బుక్. దట్ బుక్ ఈజ్ అవర్స్. ఓకేనా? యూకి సంబంధించి దే కాల్డ్ యూ, దే గేవ్ యూ. ఓకేనా? దే కాల్డ్ యూ, దే గేవ్ యూ. దట్ ఈజ్ యూ పెన్ అంటామా? లేదు, యువర్ పెన్ అంటాం. ఓకేనా? దట్ పెన్ ఈజ్ యూ అంటామా? లేదు, దట్ పెన్ ఈజ్ యువర్స్ అంటాం. ఇక్కడ నేను చెప్తున్నవి మీరు రాసుకున్న ఓకేను. మీకు అలా అయితే అన్ని సెంటెన్స్ ఒక దగ్గర రాసుకున్నట్లయితే చిన్న సింపుల్ సెంటెన్సే కదా! ఇవేం పెద్ద కష్టమైన సెంటెన్స్ కాదు. ఓకేనా? దేకి సంబంధించి చూద్దాం. హీ కాల్డ్ దెమ్. దట్ ఈజ్ దే బుక్ అంటామా? ఏమంటాం? దట్ ఈజ్ దేర్ బుక్. దట్ ఈజ్ దే అంటామా? అనం. దేర్స్. దట్ ఈజ్ లేదా దట్ బుక్ ఈజ్ దేర్స్ అంటాం. ఓకేనా? ఈ వీడియోలో ప్రొనౌన్స్ అనేది మీకు అందరికీ కూడా చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా గనుక అర్థం అవ్వనట్లయితే మళ్ళీ ఇంకొకసారి రిఫర్ చేయండి. మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొనౌన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది వస్తేనే మీకు గ్రామర్ గాని ఏదైనా అర్థమవుతుంది. అలాగని తెలుగులో కంఠస్థ పెట్టడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఒకవేళ తెలుగు అవసరం అనుకుంటే తెలుగుకు సంబంధించి కూడాను మెటీరియల్ మనం పంపించిన దాంట్లోని మేము ఇవ్వడం జరిగింది. తెలుగు కూడాను మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి వర్క్‌షీట్ కూడాను మనం ఇచ్చున్నాము. ఆ వర్క్‌షీట్‌నయితే మీరు చెయ్యండి. థాంక్ యూ.